తెలంగాణ గవర్నమెంట్ మహిళల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చింది. అలాగే వాళ్ళ సెక్యూరిటీ కోసం పోలీస్ డిపార్ట్మెంట్లో మహిళా పోలీసులను కూడా పెంచింది. మరి షీ టీమ్ అని అలాగే మహిళా పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేసింది. మహిళలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి ఇబ్బంది పడకుండా వాళ్ళ కోసం పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అటువంటి మహిళా పోలీసులకి ఎటువంటి కష్టాలు వస్తాయి వర్క్ స్పేస్లో, వాళ్ళ కష్టాలను ఏ విధంగా తీర్చుతున్నారు, అసలు అలాగే వాళ్ళ వర్క్ స్పేస్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలాగా ఉంటుందో ఈరోజు తెలుసుకుందాము. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే రెక్టిఫై చేసే విధంగా వాళ్ళందరూ కూడా ఒక టీంలా ఏర్పడి ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మరి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ కాన్ఫిడెన్స్ ని, వాళ్ళ కరేజ్ ని, వాళ్ళ కమిట్మెంట్ ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తూ ముందుకు వెళ్తున్నారో ప్రోగ్రామ్ లో తెలుసుకుందాం పదండి. తెలంగాణ కాన్ఫరెన్స్ ఫర్ విమెన్ ఇన్ పోలీస్ రెస్పాన్స్ ఎలా ఉంది టీమ్స్ నుంచి తెలుసుకుందాము. మనతో పాటు డీజీ అభిలాష్ బిష్టి గారు మనతో పాటు ఉన్నారు. ఎలా ఉంది రెస్పాన్స్? థ్యాంక్ యూ వెరీ మచ్. అది మొత్తం తెలంగాణ నుంచి ఆల్మోస్ట్ 400 విమెన్ ఆఫీసర్స్ వచ్చారు, ఇంక్లూడింగ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ప్రిజన్స్ డిపార్ట్మెంట్. అందరూ వచ్చి వీ హ్యావ్ డివైడెడ్ దెమ్ ఇంటూ 5 గ్రూప్స్. 5 గ్రూప్స్లో సిగ్నిఫికెంట్ ఇష్యూస్ మన విమెన్ ఆఫీసర్స్కి ఏముంది గ్రౌండ్ లెవెల్లో అది డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ 3-4 రిక్రూట్మెంట్స్లో మన సంఖ్య ఆల్మోస్ట్ 7,500 వచ్చింది. కానీ ఇది యాక్చువల్గా పోలీస్ మెన్ చెప్తారు, పోలీస్ చెప్తలేదు, పోలీస్ పర్సన్ చెప్తలేదు. సో సహూలియత్ ఫెసిలిటీస్ కూడా గ్రౌండ్ లెవెల్లో పోలీస్ మెన్ కోసం ఉంది. కానీ విమెన్ వెళ్ళిన తర్వాత సెన్సిటివిటీస్ ఉండాలి, తర్వాత టాయిలెట్స్, రెస్ట్ రూమ్స్, వాళ్ళకి పర్సనల్ టైం కోసం స్పేసెస్ కావాలి, వాళ్ళ పిల్లల కోసం స్పేసెస్ కావాలి, ఫ్యామిలీ ఎట్లా హ్యాండిల్ చేయాలి. అది 2 వరల్డ్స్లో ఉన్నారు విమెన్. 1 వరల్డ్ ఇస్ ద ఫ్యామిలీ పర్సనల్ లైఫ్, పిల్లలు, అండ్ ద సెకండ్ ఇస్ మన పోలీస్ వరల్డ్. సో హౌ టు బ్యాలెన్స్ బోత్ ద వరల్డ్స్, అది చాలా క్వశ్చన్స్ ఉన్నాయి వాళ్ళ మనసులో. హౌ టు నావిగేట్ ది పోలీస్ హైరార్కీ, వాళ్ళకి ధైర్యం ఎట్లా ఇవ్వాలి, వాళ్ళకి ఒక మానసిక స్ట్రెంగ్త్ ఎట్లా ఇవ్వాలి, అండ్ ప్రొఫెషనలిజం లో వాళ్ళు షోల్డర్ టు షోల్డర్ ఎట్లా పని చేయాలి. దానికోసం ఇది థాట్ వచ్చింది. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ వచ్చింది, కానీ వీఆర్ హ్యావింగ్ అది ట్రైనింగ్ జరుగుతుంది, సో టైం లేదు. ఇప్పుడు స్టార్టింగ్ ఆఫ్ ది ఇయర్ వీ ప్లాన్, కానీ మళ్ళీ ఏదైనా వచ్చింది, సో ఇప్పుడు మొదలు చేసాము ఇది సదస్సు. యూ హ్యావ్ సో మచ్ ఎక్స్పీరియన్స్, రైట్? సో మీరు ఎన్నో కష్టాలు చూసుంటారు ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో. సో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి పర్సనల్లీ? ఇందాక కొన్ని చెప్పారు, సమ్ మోర్. My biggest problem was the toilets, let me be honest. But అది 1996-97 కి మాట. ఇప్పుడు సీనియర్ ఆఫీసర్స్ కోసం అట్లా ఏమీ లేదు. ఒక టెండెన్సీ ఉంది అండర్ ఎస్టిమేషన్కి. విమెన్కి అందరూ అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. హౌఎవర్ కాన్ఫిడెంట్ ఒక విమెన్ ఉంటే అది నేను చూశాను. కల్బడాన్ వాళ్ళు వచ్చిన వాళ్ళు, ఇఫ్ దెర్ ఇస్ అ మ్యాన్ అండ్ అ ఉమెన్ సిట్టింగ్, అండ్ ఇఫ్ ద ఉమెన్ ఇస్ స్టిల్ ఇన్ ద సీనియర్ పొజిషన్, వాళ్ళు స్ట్రేట్ మేల్ దగ్గర వెళ్తున్నారు. సార్ మీరు అబ్జర్వ్ చేయండి. సో 2 figures of authority, 2 uniformed వాళ్ళు ఉంటే woman might be senior, but the petitioner కానీ visitor will go straight to the male. So the ఒక that is still there, but ఆ టైంకి 96లో ఇది చాలా ఎక్కువ ఉంది. Women were not seen as authority figures or centers of strength. 30 years ఉన్నాము, ఇది ఇప్పుడు 30 years అయింది పోలీస్ డిపార్ట్మెంట్లో. చాలా మార్పు వచ్చింది, పబ్లిక్లో చాలా మార్పు ఉంది. ఇన్ఫ్యాక్ట్ చాలా మంది విమెన్ ఆఫీసర్స్ మంచిగా చూస్తున్నారు, విమెన్ ఆఫీసర్స్ కంపాషనేట్గా చూస్తున్నారు చెప్తున్నారు. ఐఎమ్ నాట్ కంపేరింగ్ బిట్వీన్ 2 genders, బట్ దేర్ హ్యాస్ బీన్ అ షిఫ్ట్ బోత్ మన పోలీస్ పర్సెప్షన్లో, పబ్లిక్ పర్సెప్షన్లో, వర్కింగ్ కండిషన్స్లో కూడా. ఇంతకుముందు ఒక హెజిటేషన్ ఉంది విమెన్కి యూనిట్స్ డిస్ట్రిక్ట్ ఇవ్వడానికి. ఇప్పుడు ఆల్ విమెన్ ఆర్ ఇన్ ఫీల్డ్ యూనిట్స్, విచ్ ఐ మస్ట్ కంగ్రాచులేట్ మన తెలంగాణ అండ్ ఏపీ గవర్నమెంట్ as well. No discrimination is happening at the senior level. ఇప్పటికీ మన స్టేట్లో చాలా మంది కూడా పోలీస్ అవ్వాలనుకుంటారు. సో పోలీస్ డిపార్ట్మెంట్ గురించి స్పెసిఫిక్గా వాళ్ళకి ఏం తెలియకపోవడం, ఇప్పుడు మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయో ఇవన్నీ కూడా రెక్టిఫై అవ్వవన్న థాట్ తోటి చాలా మంది ముందుకు రావట్లేదు. సో ఎవరైతే పోలీస్ అవ్వాలి అనుకుంటున్న విమెన్కి మీరిచ్చే సలహాలు, సూచనలు? నా ఫస్ట్ సలహా అందరికీ ఉంది, ఫైనాన్షియలీ వాట్ ఎవర్ జాబ్ యూ డూ, విమెన్ మస్ట్ బీ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్. ఇది దాంట్లోనే ఇది విమెన్ ఆఫీసర్స్ కోసం
ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఫైనాన్షియల్ ప్లానింగ్కి కూడా క్లాస్ పెడతాము. సో వాట్ ఎవర్ జాబ్ యూ డూ, మీ ఫైనాన్సెస్, మీ హస్బెండ్కి ఫైనాన్సెస్ లేదు. సో మెయింటైన్ సెపరేట్ ఫైనాన్సెస్. పోలీస్ చాలా మంచి జాబ్ ఉంది. చేసిన వాళ్ళకి ఇప్పుడు చాలా స్కోప్స్ ఉన్నాయి. ఇప్పుడు సైబర్ క్రైమ్ వస్తుంది, నార్కోటిక్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ వస్తుంది. ఇన్వెస్టిగేషన్లో కూడా చాలా ఆర్గనైజ్ క్రైమ్కి దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ సైంటిఫిక్ డెవలప్మెంట్, టెక్నికల్ డెవలప్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లో. దానికి విమెన్ ఆర్ టు అ లార్జ్ ఎక్స్టెంట్ మోర్ సూటెడ్. ఛాలెంజెస్ ఉన్నాయి, బట్ I request all women who are looking to challenges and creating a better police service to join the police department with commitment and courage and conviction. సో పోలీస్కి సంబంధించి, విమెన్ పోలీస్కి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ అందుతుంది? See, at the moment, we are trying to make it more comfortable for them to achieve professional excellence. See, already manaki koncham stigmas untayi society lo, ante police department by the virtue of it being a disciplined force, constraints ekku untayi, leave kanivandi lekapothe మూమెంట్ అప్పుడు కానీ ఇంటికి టైంకి రాలేకపోవడం ఇలాంటివి ఉంటాయని చెప్పి దే విల్ బీ సమ్ రెసిస్టెన్స్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ పబ్లిక్ అండ్ ద ఫ్యామిలీస్ ఆఫ్ గర్ల్స్ హూ వాంట్ టు జాయిన్ పోలీస్ ఫోర్స్ అండ్ ఆల్సో ఇన్ ది మైండ్స్ ఆఫ్ దోస్ గర్ల్స్. బట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ప్యాషన్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఇన్ ద జాబ్ దట్ దీస్ థింగ్స్ క్యాన్ బీ వర్క్డ్ through, especially by utilizing forums like these and flagging issues and constructively working towards overcoming them. Yeah. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఎలా అనిపిస్తుంది మ్యామ్, మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మీరు చూసిన చేంజెస్ ఏంటి ఎస్పెషల్లీ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్? చాలా చేంజెస్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ సీ ది number of women joining the police ade perigindi. Second is that attitudinal changes vachindi. Present younger generation is much more confident. Another is that mana police station ki lo all police officers, even men officers, women officers, everybody, as far as citizen is concerned, that the way we perform, that యాటిట్యూడ్నల్ చేంజ్ డిపార్ట్మెంట్లో జరిగింది విజవే మన విక్టిమ్స్కి. సో నౌ police is much more accessible, much more accessible. And also ఇది మన సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ కూడా జరిగింది పోలీస్ ఆఫీసర్స్కి, మెన్ విమెన్ వాట్ ఎవర్. సో పిటిషనర్కి దట్ హెల్పింగ్ యాటిట్యూడ్ టువర్డ్స్ పిటిషనర్. తర్వాత మన పోలీస్ స్టేషన్స్కి బిల్డింగ్స్, పోలీస్ స్టేషన్స్కి అదే కూడా చేంజ్ అయింది. సో నౌ ద అట్మాస్ఫియర్ ఇన్ ద పోలీస్ స్టేషన్ ఇది చాలా బెటర్ ఉంది కంపేర్ టు 20 years బ్యాక్ or 25 years బ్యాక్. ఫెసిలిటీస్ కూడా బెటర్ ఉంది పోలీస్కి. With government has given so much facilities, so many vehicles are there, so many things are there. Response time is much better. Now even you can complain even on by a mail or something, e-filing, e-complaints kuda idi kota laws lo provision undi. So the policing has changed. Group 4 mark, let's put up the 3 groups. ఈ కాన్ఫరెన్స్ విమెన్ పోలీస్కి ఎంతవరకు యూస్ఫుల్గా ఉంటుంది? చాలా ఉపయోగంగా ఉంటుందండి. ఉమెన్ బేసిక్గా కొంత వీక్గా ఉంటారు. అనిమిక్ ప్రాబ్లం అనేది ఆల్ ఓవర్ ది ఇండియా కామన్ ప్రాబ్లం. అండ్ పోలీస్ ఉమెన్కి ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే నైట్ అవర్స్ డ్యూటీస్ ఉంటాయి, లాంగ్ అవర్స్ స్టాండింగ్ ఉంటుంది, సమ్ టైమ్స్ ఎక్కడో దూరంగా బందోబస్తులు ఉంటాయి, వాళ్ళ ఫుడ్ గురించి పట్టించుకునే అవకాశం ఉండకపోవచ్చు. దట్స్ వై వీ హ్యావ్ కండక్టెడ్ దిస్ న్యూట్రిషన్ క్లాస్. ఒక ఎక్స్పర్ట్ని పిలిపించినాము ఎస్పెషల్లీ ఫర్ న్యూట్రిషన్ గైడెన్స్ కోసమని. సో వాళ్ళు చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అసలు ప్లేట్లో ఏమేమి ఉండాలి. So 50% of the plate should be vegetables and raw vegetables and raw fruits ఉండాలి చెప్తున్నారు. ఇట్లా ఎంత పర్సెంటేజ్లో ఏమేమి వాళ్ళు తినాలని కూడా చెప్తున్నారు. సో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ఎందుకంటే నేను చూశాను కూడా అది నడుస్తున్నప్పుడు ఉమెన్ పార్టిసిపేట్స్ అందరూ కూడా వాటిని ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం, డౌట్స్ అడగడం, చాలా యాక్టివ్గా ఇంటరాక్ట్ అవుతున్నారు. సో వీళ్ళకి ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కాన్ఫరెన్స్కి సంబంధించి ఫైనల్ వర్డ్స్. So I'm thankful to the Honorable Chief Minister Sir and DGP Sir and Director Madam, because వీళ్ళ వల్లే ఈ కాన్ఫరెన్స్ సాధ్యమైంది. అండ్ నేను కూడా ఒక ఉమెన్ పోలీస్ ఆఫీసర్గా నాకు కొన్ని చెప్పాలనిపిస్తుంటుంది. దానికి ఒక సపరేట్ ఫోరం అంటే ఎప్పుడు దొరకలేదు. సో ఇది డెడికేటెడ్గా ఉమెన్ పోలీస్ కోసము వాళ్ళ
గ్రౌండ్ లెవెల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, వాళ్ళు చెప్పాలనుకుంది ఎక్కడా చెప్పడానికి అవకాశం దొరకలేదు. ఈ కాన్ఫరెన్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ దాట్. సో ఇక్కడ మనం చూసుకుంటున్నాం, మనకంతా ఎస్ఐ క్యాడర్ కనిపిస్తూ ఉన్నారు. సో వీళ్ళ ప్రాబ్లమ్స్ని అక్కడ దాకా తీసుకెళ్లారా, సెషన్స్ ఎలా నడుస్తున్నాయి, అసలు ఈ కాన్ఫరెన్స్ ఎంతవరకు వాళ్ళకి యూస్ఫుల్ ఉంటుందో వారి మాటలను తెలుసుకుందాం. ఎలా ఉందండి ఈ కాన్ఫరెన్స్, ఎలా ఉంది, మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది? చాలా హ్యాపీగానే ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం మేము కూడా మా గురించి చెప్పుకోగలుగుతున్నాం. దట్టు మేము డైరెక్ట్ డీజీ క్యాడర్ మేడమ్స్తో కూడా మాట్లాడగలుగుతున్నాం. మేము యాక్చువల్గా ఫేస్ చేసే ఇష్యూస్ని మేము ఇక్కడ రేస్ చేయగలుగుతున్నాం. సో మా వల్ల ఇప్పుడు అంటే అందరూ రాలేదు, మా పోలీస్ స్టేషన్ నుంచి ఒక్కరు, డిపార్ట్మెంట్ ఏఆర్ నుంచి కొందరు, ఎక్సైజ్ నుంచి, ఫారెస్ట్ నుంచి, జైల్ డిపార్ట్మెంట్ నుంచి అందరం వచ్చాం, లాండ్ ఆర్డర్ నుంచి కూడా. అందుకని మేము రిప్రజెంట్ చేస్తున్నాం. మేము ఇక్కడ విన్నవి, ఇక్కడ మేము మా వల్ల వచ్చిన సొల్యూషన్స్ కూడా మేము హ్యాపీ. అందువల్ల ర్యాండమ్గా మమ్మల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పిలిపించారు. చాలా హ్యాపీ అండి. అన్ని వేరియస్ డిపార్ట్మెంట్ నుంచి ఉమెన్ అందరిని ఒకటే ప్లాట్ఫామ్లో పెట్టి గ్రౌండ్ లెవెల్ నుంచి మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని కనుక్కుంటూ స్క్రూటింగ్ అంటే ఏ విధంగా చేయొచ్చు, వీళ్ళకి ఇంకా బెటర్మెంట్ అంటే మా నుంచి వర్క్ ఎలా తీసుకోవాలో కాకుండా వర్క్లో మేము ఉన్నప్పుడు మాకున్న ఇబ్బందులను తెలుసుకోవడం అనేది ఇట్స్ వెరీ ఫస్ట్ టైం. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఏ హయ్యర్ అఫీషియల్తో మాకు ఇంటరాక్ట్ అవ్వడము, వాళ్ళతో మేము పర్సనల్గా షేర్ చేసుకోవడం అనేది ఇది వెరీ ఫస్ట్ టైం. సో మెన్ గురించి మాత్రమే డిజైన్ చేశారు యాజ్ ట్రైనింగ్, కానీ మిగతా ఏదైనా కూడా మెన్కి ఓరియంటెడ్గానే డిజైన్ చేస్తారు. కాబట్టి ఉమెన్ పర్సంటేజ్ ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. సో దానికి మనము ఉమెన్ దాంట్లో ఏ రకమైన చేంజెస్ తీసుకురావాలన్న మెయిన్ ఇంటెన్షన్తోనే ఈ ప్రోగ్రామ్ తీసుకున్నారు. సో ఐ థింక్ వీ విల్ విన్. అంటే మేము ఏం కోరుకుంటున్నామో అవన్నీ గవర్నమెంట్ మాకు చేస్తుంది అని చెప్పి మేము ఆలోచించి, సో వాట్ ఎవర్ మేము ఏం చేయగలుగుతాం, లైక్ మా తరపు నుంచి ఏమున్నాయి అనేసి ఒక రిప్రజెంటేషన్గా అందరి నుంచి వచ్చాం కాబట్టి, సో ఇట్స్ గోయింగ్ ఫార్వర్డ్. లెట్స్ సీ, గవర్నమెంట్ మాకు ఇస్తుంది అనే ఒక నమ్మకం అయితే గట్టిగా ఉంది. సో మాకు ఫ్యామిలీస్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే పిల్లలని కాదు, బందోబస్తులు, డ్యూటీస్ అన్నీ. అంటే బయట మేము ఒకరికి ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇస్తాము. సో అన్ని ఏ ప్రాబ్లం ఉన్నా అంటే మేము వేరే వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము. సో మాకు కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అట్లాంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, సో మా ప్రాబ్లమ్స్ తెలుసుకోవడానికి సీఎం గారు అండ్ మా డిపార్ట్మెంట్, మా డీజీపీ సార్ గారు, మా సుపీరియర్ ఆఫీసర్స్ ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంటర్నల్గా దేర్ ఆర్ సమ్ ఇష్యూస్ విత్ ద సుపీరియర్స్ టు ద సబార్డినేట్స్ అనే విషయం అందరికీ తెలుసు. బట్ స్టిల్ మేము ఈరోజు అందరి ముందుకు వచ్చి ఇవి తెలుసుకొని ఎందుకు మాట్లాడుతున్నాము అని అంటే వీ వాంట్ ఉమెన్ టు కమ్ ఇన్ సైడ్. ఓకే, కంపారిటివ్లీ ఆల్ అదర్ స్టేట్స్ కంటే తెలంగాణ పోలీస్ ఈజ్ ద సేఫెస్ట్. సో ఇది ఎందుకు జరుగుతుందంటే ఫీమేల్స్కి ఎప్పుడైనా కొంచెము బయాస్ లాగా చూస్తూ ఉంటారు. సో వాట్ ఆర్ దేర్ ప్రాబ్లమ్స్, వేరెవర్ ఎక్స్పోజర్ ఎక్కువ ఇయ్యరు నార్మల్లీ. మోస్ట్లీ ఇట్స్ అ మేల్ డామినేటింగ్ సొసైటీ లాగా ఉంది. అండ్ ఎవ్రీవేర్, నాట్ ఓన్లీ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ బట్ ఈవెన్ ఇన్ ద కార్పొరేట్ ఆల్సో. కార్పొరేట్ సెక్షన్స్ మీరు తీసుకున్న దట్ ఈస్ ఆల్సో మెయిన్లీ లైక్ మేల్ డామినేటింగ్ సొసైటీస్ లాగానే కార్పొరేట్ సెక్షన్ అండ్ పోలీస్ బోత్ ఆర్ లైక్ దట్. But to get some change in Telangana police, especially for the women folks, ee seminar జరగడం అవుతుంది. So what we have observed here while having the discussions and all, there are women officers who have entered as a SI, but till now వాళ్ళు service nearly 15, 17, 20 years అయిపోయింది, but they have not done as a SHO anywhere. Okay. So maximum people are there, whereas boys are getting a post of SHO, ఒక ఇండివిజువల్గా హ్యాండిల్ చేయడానికి. సో దట్ వాస్ ద ఇష్యూ. అండ్ సెకండ్లీ రివార్డ్స్ అండ్ ఆల్ వర్ దేర్. సో రివార్డ్స్లో కూడా మనం చూస్తే మ్యాక్సిమం ఫీమేల్స్ ఆర్ నాట్ గెటింగ్ ద రివార్డ్స్. వై దే ఆర్ నాట్ గెటింగ్ ద రివార్డ్స్? బికాస్ ఆ రివార్డ్ రోల్లోనే మనకు కొన్ని క్రైటీరియాస్ చెప్పేస్తారు. యూ షుడ్ డూ దిస్, ఇలాంటి కేసు ఉండాలా, అలాంటి సెన్సేషనల్ కేసు ఉండాలా. బట్ వన్ థింగ్ ఈజ్ దేర్ కి వెన్ యూఆర్ నాట్ గివెన్ ఆపర్చునిటీ, మీకు ఆపర్చునిటీ ఇవ్వలేదు, క్రీమ్ పోస్ట్ అంటే ప్రైమరీ పోస్ట్లో మీకు ఆపర్చునిటీ ఇవ్వకుంటే వేర్ విల్ యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్? మొత్తంగా వీళ్ళు తీసుకొచ్చిన ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా రెక్టిఫై చేయడానికి ఒక టీంని ఏర్పాటు చేసుకొని సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడమే దీని ముఖ్య ఉద్దేశము. సో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, అలాగే విమెన్ పోలీస్ని పెంచడమే దీని ముఖ్య ఉద్దేశం అని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ అశోక్తో శ్రవంతి, హైదరాబాద్.